రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ప్రతి వీధిలో ప్రజలు ఉదయాన్నే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. పలు చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దీంతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. పాత సామాగ్రిని, పనికిరాని వస్తువులను మంటల్లో వేసి చెడును వదిలించుకొని కొత్త వెలుగుకు ఆహ్వానం పలుకుతూ భోగి మంటలు వేయడంతో పండుగ సందడి మొదలైంది. పర్వదినం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్థానిక ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇళ్లల్లో చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించడం, కొత్త బట్టలు ధరించి విందు భోజనాలు ఆరగించడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఇక హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల కోలాహలం గ్రామాలలో సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి చంటి అందిస్తారు. చంటి, చెప్పండి, అక్కడ సంక్రాంతి సంబరాలు ఎలా మొదలయ్యాయి? అప్డేట్స్ ఏంటి? అలాగే సంక్రాంతిని ఎంతో ఘనంగా నిర్వహించారని చెప్పవచ్చు. భోగి పిడకలు వేసి అలాగే అలాగే మరో పక్క సంక్రాంతి నేపథ్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని 30 రోజుల పాటు ఏర్పడిన యోగ క్రీడలు కూడా ఇది ప్రారంభమయ్యాయి. మనం ప్రాంతంలో ఈ ప్రాంతంలో మనం జిల్లాలో అలాగే కోడి పందాలు పందాల నిర్వహణ పత్రం సాగలేదని చెప్పవచ్చు. ఆదేశాలను కూడా పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి వీధిలో ప్రజలు ఉదయాన్నే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పలు చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దీంతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. ఇక పాత సామాగ్రిని, పనికిరాని వస్తువులను మంటల్లో వేసి చెడును వదిలించుకొని కొత్త వెలుగులకు ఆహ్వానం పలుకుతూ భోగి మంటలు వేయడంతో పండుగ సందడి మొదలైంది.
ఇక భోగి పండుగ సంబంధించి ఏలూరు నుంచి మా ప్రతినిధి బ్రహ్మం లైవ్లో అందుబాటు ఉన్నారు. బ్రహ్మం, చెప్పండి, భోగి సంబరాలు ఎలా జరుపుకుంటున్నారు? అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏంటి? ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఇటు భోగి సంబంధించిన 3 రోజుల పాటు జరిగే ఏదైతే సంక్రాంతి సంబరాలు ఉన్నాయో ఈ సంబరాలు నేపథ్యంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి రోజు అయినటువంటి పండుగ భోగి పండుగ. ఈ భోగి పండుగ ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రారంభమైంది. 4 గంటల నుంచి సుమారుగా 6 గంటల లోపు అన్ని ప్రాంతాల్లో, వీధి వాడ అదేవిధంగా పట్టణాల్లో, నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ భోగి పండుగ మంటలు వేసి భోగి పండుగ సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటున్నారు. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మనం అయితే ప్రస్తుతం దెందులూరు మండలం కోల్ గ్రామంలోని ఇక్కడ కొంతమంది ఏదైతే సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రక్రియలో, అదే విధంగా నేటి సమాజంలో ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు గ్రామీణ వాతావరణం ఎలా ఉండాలి, ఆ పాత పద్ధతులు ఎలా ఉన్నాయి, పాత సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, అదే విధంగా రాబోయే తరాలకి మనం ఏమి సందేశం ఇవ్వాలనే నేపథ్యంలో ఇటు గ్రామ దీపిక ట్రస్ట్ అదేవిధంగా జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలను అయితే అంబరాన్ని అంటే విధంగా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడుతున్న నిర్వాహాలు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, అంటే గ్రామ దీప్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల బట్టి చేస్తున్నారు. అసలు మీ ప్రధానమైన మోటివేషన్ ఏంటంటే ఈ పల్లెటూరులో మీరు ఎక్కడో ఎన్ఆర్ఐ నుంచి వచ్చి ఎన్ఆర్ఐగా ఉంటూ ఇక్కడికి వచ్చి ఇటువంటి విలేజ్ వాతావరణంలో ఒక సాంప్రదాయబద్ధమైన పాత కళలు లేకపోతే పాత సాంప్రదాయాన్ని చూపిస్తున్నారు. దీని వెనక ఉన్నటువంటి మీ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మేము ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిర అభివృద్ధి వైపు అడుగులు వేయాలని సామూహిక వేదికగా ఆ గ్రామదీప్ ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలలో అనుబంధాలని, ఆ మానవ సంబంధాన్ని పెంచుతూ పండగ అంటే ఇది గ్రామ పండగ, సంక్రాంతి పండుగ అంటే. సో ఇది చూస్తున్నాం. మేము మొదలు పెట్టినప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సంబరాలు ఇంత స్థాయిలో కూడా రాష్ట్రంలో లేవు. పండగ అంటే ఏదో ఇంట్లో కూర్చోవడం, టీవీ చూడటం, ఎవరికి వాళ్ళు వండుకోవడం. సో అంటే చూస్తున్నాము అది ఒక ఐసోలేషన్, అంటే హ్యూమన్ బాండింగ్ కానీ మానవ సంబంధాలు కానీ గ్రామీణ ప్రాంతం ఒక ఫ్యామిలీ, ఒక విలేజ్ అంటే ఒక ఫ్యామిలీ అంటాం. కానీ ఆ రిలేషన్స్ ఎప్పుడైతే కన్వర్గ్ అవుతూ ఉన్నాయో ఆ రూట్స్ కూడా అవి ఎవాపరేట్ అయిపోతూ ఉన్నాయి. మనందరినీ కలిపేది, మన సుస్థిర అభివృద్ధి వైపు, మన మనుగడ వైపు నడిపించేదే మన పండుగలు, మన రివాజులు. అందులోనే మన కల్చర్ ఎసెన్స్ లోనే ఆ నేచర్ తో, రిసోర్స్ ని ప్రొటెక్షన్ తో, విద్యానికి మన ప్రతి పండగ చూసామంటే మన చుట్టూ ఉన్న పర్యావరణ పరిరక్షణ వైపు కానీ, మనకి ఎంతో చేదోడు వాదోడుగా ఉన్న పశువులు గాని, వ్యవసాయానికి ఎంతో తోడ్పాటును అందిస్తున్న ఇలాంటి పశుపక్షాదులని కృతజ్ఞతతో చూస్తున్న సంప్రదాయం. మన గ్రామ దేవత అంటాం. లైక్ సంక్రాంతి నేపథ్యంలోనే గ్రామాన్ని ఒక ఫ్యామిలీగా భావిస్తూ ఆ నేపథ్యంలో మేము ఎంచుకున్న లక్ష్యాలను ఈ వేదిక ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించడం, అడోన్యం ద్వారా మన పర్యావరణ, చెరువులు, వనరులు ఈ మధ్య చూసాం. ముఖ్యంగా మన ఏలూరు జిల్లాలో ఇంకి పరిస్థితులు రీసెంట్ గా జరిగిన సీఎం కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడుకున్నాము. కొల్లేరుకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఇది. కొల్లేరు కూడా గోదావరి కాలం నుంచి పైప్ లైన్ లో వేసుకుని డ్రింకింగ్ వాటర్ సరఫరా చేసే దుస్థితిలో ఉన్నాము. అటు పక్కన పెద్ద చెరువు కనుమరుగయ్యాయి, భూగర్భ జలాలు కూడా కనుమరుగాయి. ఇక్కడ నుంచి జలజీవన్ మిషన్ ద్వారా మనం గోదావరి కాలం నుంచి నీళ్ళు తీసుకెళ్తున్నాం. సో ఇలాంటి పరిస్థితి మన గ్రామాలు ఏవి. సో అలాంటి ప్రమాదకర పరిస్థితిలో ఉన్న మన గ్రామాలు, మన సంస్కృతి డ్రగ్స్ వైపు ఎలా గ్రామ స్థాయి నుంచి కూడా ఒక ప్రమాదకర వాతావరణాన్ని చూస్తున్నాము. ఈ మొబైల్ ఫోన్ కల్చర్ కానీ ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్న ఒకప్పటి ఆ విలువల్ని గాని, ఆ అనుబంధాలను గాని చాలా ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ చూస్తున్నాము. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో బాధ్యత గల ఒక స్వచ్ఛంద సంస్థగా, సో ప్రభుత్వ సంస్థలతో అనుబంధంగా ఇలాంటి సంక్రాంతి సంబరాలను వేదికగా చేసుకుని ప్రకృతి వ్యవసాయం గాని, సంస్కృతి పరిరక్షణ గాని, మన వారసత్వ సంపదను పరిరక్షించుకోవడంలో గాని, సో ఇలాంటి విషయాల పైన
ఒక అవగాహన తీసుకురావటం, ఉత్సవ రూపంలో జానపద కళల్ని ప్రదర్శిస్తూనే మన బాధ్యతని తెలియచేయటం. సో ఒక కార్యాచరణ రూపంతో ముందుకు మనం ఏ విధంగా సాగాలి అనే ఒక ఆలోచన తీసుకురావటం అనేది ఈ సంక్రాంతి సంబరాలు వేదికగా తీసుకొచ్చారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది మేడం? చూసారు, ఇవాళ కనీసం 3-4 వేల మంది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి కూడా, సో ఆదిలాబాద్, పాల్మూరు అట్లాంటి వాటి నుంచి కూడా ఎంతో కొన్ని వందల సంవత్సరాలు ప్రయాణించి ఎంతో ఉత్సాహంగా ఇలాంటి సంస్కృతిని, కళలను వాళ్ళు ఆస్వాదించడానికి గోదావరి జిల్లాలో ఇలాంటి పాల్గొచ్చారు. సో అలాగే ఎంతో ఉత్సాహంగా ఇక్కడ స్థానికంగా ఉన్న యువత గాని, విద్యార్థులు అందరూ గాని, అందరూ మాతో చెప్పి ఇంత స్థాయిలో విజయం అవటానికి కారణమయ్యాయి. సార్, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే జైవ వైద్య మండలి నుంచి మీరు ఉన్నారు, అయితే నేటి యువత కావచ్చు, లేకపోతే రాబోయే తరాలకి సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్లాస్టిక్ యుగంలో మీరు ఇచ్చే సలహా ఏంటి, మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే ఈ పండుగకు సంబంధించి మీరు మంచి కార్యక్రమం పెట్టారు, అంటే విలేజ్ నుంచే ఇటువంటి ప్లాస్టిక్ నిరోధించాలి, లేకపోతే ఏ విధంగా భవిష్యత్తు ఎలా పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అనే సందేశం కోసం ఈ 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి సంబరాలు ఇటువంటి స్టాల్ పెట్టడం, ప్రజలకు కూడా అవేర్నెస్ తీసుకురావడం మంచి కార్యక్రమం చేసి దీన్ని అది ఎలా భావిస్తుంది? అందరికీ నమస్కారం అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా మా బయోడైవర్సిటీ బోర్డు నుంచి మా చైర్మన్ విజయ్ కుమార్ గారు, సెక్రటరీ రామకృష్ణ గారు మన ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. తర్వాత ఈ ప్లాస్టిక్ నిషేధం మెయిన్ కాన్సెప్ట్ గా తీసుకున్నాము. ప్లాస్టిక్ అంటే ఒక్కరు చేయాలంటే అవదు. కొన్ని సంవత్సరాలుగా కూరగాయలు కానించి పూలు, కిరాణా సరుకులు ఏ షాప్ లోకి వెళ్ళినా కూడా జీవనంలో అయిపోయినాయి. కాబట్టి దాన్ని ఒకసారిగానే మనం నిషేధించడానికి కుదరదు. కాబట్టి గ్రాడ్యువల్ గా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం మోచేకి తెలిసేలాగా చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మా వరల్డ్ బయోడైవర్సిటీ డే రోజున కూడా ఈ ప్లాస్టిక్ నిషేధం కాన్సెప్ట్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా మేము ప్రతి పట్టణంలోనూ, మున్సిపాలిటీలోనూ బయోడైవర్సిటీ పార్కులని, పంచాయతీల్లో ప్రకృతి వనాలని, ఈ విధంగా ఆయుర్వేద మందులు మొక్కలు పెంచడం అని ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. తర్వాత ముఖ్యంగా మన స్టేట్ లో ఉన్న పంచాయతీ సెక్రటరీలు అందరికీ కూడా, సర్పంచులకి, సెక్రటరీలకి అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధంగా ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇటువంటి ఏదైతే సంక్రాంతి సంబరాలకు సంబంధించి మొదటి రోజు అయినటువంటి భోగి పండుగ సంబంధించి కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్ వచ్చు, ఏదైతే గ్రామ దీపిక, అదేవిధంగా దేవ వైద్య మండలికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటు గ్రామ స్థాయి నుంచే ఇటు ప్లాస్టిక్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంబంధించి ప్రజలకి అన్ని కలిగించేందుకు ఇప్పుడు చిన్న మనం విజువల్ లో చూస్తున్నాం. ఏదైతే పూర్వకాలంలో ఉన్నటువంటి ఏదైతే సాంప్రదాయ కళలు ఉన్నాయో ఆ కళలన్నీ కూడా భావితరాలకు అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు కూడా ఈ గ్రామ దీపిక చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే సంబంధించి ఏదైతే ప్లాస్టిక్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు కెమికల్ వాడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు వెజిటేబుల్స్ లేదా రైస్, అదేవిధంగా ఇటన్నిటి మీద అవగాహన కల్పించేందుకు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఓ పక్కన ఒక ఫెస్టివల్ చేస్తూనే మరో పక్కన జీవ వైద్యం ఉట్టుపడే విధంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇటు సంక్రాంతి సంబరాలను అమరాన్ని అంటే విధంగా అయితే జరుగుతున్నాయి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్.
తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి వీధిలో ప్రజలు ఉదయాన్నే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పలు చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. దీంతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. పాత సామాగ్రిని, పనికిరాని వస్తువులను మంటల్లో వేసి చెడును వదిలించుకొని కొత్త వెలుగులకు ఆహ్వానం పలుకుతూ భోగి మంటలు వేయడంతో పండుగ సందడి మొదలైంది. పర్వదిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక తెల్లవారుజాము నుంచే భక్తులు స్థానిక ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇళ్లలో చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించడం, కొత్త బట్టలు ధరించి విందు భోజనాలు ఆరగించడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఇక హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల కోలాహలం గ్రామాలలో సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. ఇక భోగి పండుగకు సంబంధించి రాజమండ్రి నుంచి అశోక్ మా ప్రతినిధి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి, భోగి వేడుకలు అక్కడ ఎలా జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఇక్కడ ఏదైతే కూడా పూర్తి స్థాయిలో తూర్పు గోదావరి జిల్లా చూసుకున్నప్పటికీ, కోనసీమ జిల్లా చూసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం మొదలయ్యాయి. అదే విధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరైతే ఈ కార్మిక శాఖ మంత్రి ఎవరైతే సుభాష్ ఉన్నారో ఆధ్వర్యంలో ఈ రోజు విఎస్ఎం కాలేజీలో అయితే మాత్రం సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో సాంప్రదాయాలకు అద్దం పట్టినట్టుగా అయితే మాత్రం ఉంది. ఇక్కడ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కూడా ఇక్కడ అన్ని విధాలా కూడా ఏర్పాటు జరిగింది. ప్రత్యేకమైనటువంటి మహిళలు కానివ్వండి అందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా మనం విజయవాడలో చూస్తున్నట్టయితే అటుపక్క ట్రైన్ కి సంబంధించినవి, అదే విధంగా గోదావరికి సంబంధించిన ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో అయితే మాత్రం తెలియజేయడం జరుగుతుంది. ఓ పక్క అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే సంబరాలు అయితే జరుగుతుంది. అదే విధంగా వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ప్రత్యేకంగా సంబరాలు అయితే మాత్రం ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటారు కూడా చెప్పొచ్చు. చెప్పండి, ప్రస్తుతం మీరు ఈ యొక్క సంక్రాంతి సంబరాలకి ఏ విధంగా మీరు చూడబోతారు? ఇంత సెట్టింగ్ అయితే బాగుంది కదా. సుభాష్ గారు వచ్చిన తర్వాత వేరే ఊరే లెక్క లేకుండా మా ఊర్లోనే మా కోసం సంక్రాంతి సంబరాలు చేస్తున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ విధంగా సంక్రాంతి సాంప్రదాయాలు చాలా మంది కనుమరుగుతున్నాయి. ఈ రోజు ఈ షిఫ్ట్ ఇలా చేయడం వల్ల మీకు ఎలా ఉంది? చిన్నపిల్లలకు కూడా అసలు ఒకప్పుడు తెలిసింది కాదు సంక్రాంతి అంటే అటువంటిది. ఇప్పుడు అందరికి ఇక్కడ తెలిసేలాగా వాళ్ళకి అర్థమయ్యే సాంస్కృతిక విధంగా పెట్టారు. చాలా బాగా అర్థమయ్యేలా అందరికి పెట్టారు. మీరు ఏం చేస్తున్నారు? మీకు బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్ చదువుతున్నారు కదా, అది కొత్త సాంప్రదాయాలను మీరు ఏ విధంగా స్వాగతిస్తున్నారు? అసలు అంటే కనుమరుగైపోయి మళ్ళీ మళ్ళీ తీసుకొస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. అదే ఏర్పడడం జరిగింది. అంతా కూడా ఒక ఏర్పాటు ఏదైతే ఉందో పూర్తిగా కూడా ఉంది. ఒక పట్టిని సాంప్రదాయం కలిగినటువంటి ఒక ఇల్లు కానివ్వండి ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక ఆర్టిఫిషియల్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్కన ఒక ఔషధి విధానం ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎవరైతే కార్మిక శాఖ మంత్రి ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న యొక్క అద్భుతమైన ఈ యొక్క సెట్టింగ్ అంతా కూడా సాంప్రదాయ తెలుగు ధర ఉత్తిపడేటట్టుగా కూడా అయితే మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రత్యేకంగా ఒక సాంప్రదాయం కలిగిన ఇల్లు, అదే విధంగా ఒక దేవాలయం, అదే విధంగా ఒక కోట. రామచంద్రపురం చెప్పగానే రాజుగారి కోట గుర్తుకొస్తుంది. అదే విధంగా రామచంద్రపురం సంబంధించిన కోట కూడా ఇక్కడ ఏర్పాటు జరిగింది. అదే విధంగా ఇక్కడ ఒక ట్రైన్ గోదావరికి అదే విధంగా ఏర్పాటు జరిగింది. ట్రైన్ గోదావరి ఇదంతా కూడా సెట్టింగ్ కూడా ఏర్పాటు జరిగింది. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా సంప్రదాయమైన వాతావరణంలో సంక్రాంతి సంప్రదాయంగా జరుపుకునే విధంగా కూడా ప్రజలకైతే మాత్రం ఇక్కడ ఎవరైతే ఉంటారో ఎవరైతే ఈ యొక్క సుభాష్ అయితే మాత్రం కార్మిక శాఖ మంత్రి ఉదయాన్నే కూడా ఏ యొక్క భోగమంటం వెలిగించి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం స్టార్ట్ చేయడం జరిగింది. తదుపరి అనంతరం కూడా ప్రజలందరూ కూడా యొక్క ఏదైతే ఏర్పాటు చేస్తారో విఎస్ఎం కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సంక్రాంతి సంబరాల సెట్టింగ్ అంతా కూడా చాలా వరకు
ఏదైతే కూడా యాదృచ్ఛికంగా ప్రత్యేకంగా కూడా కనబడుతుంది ప్రత్యేకంగా ఇదంతా కూడా ఒక సెట్టింగ్ అయితే మాత్రం ఉంది. ఇక్కడంతా కూడా పూర్వం ఏదైతే సంప్రదాయం గ్రామాల్లో ఏదైతే ఉన్నాయో అదే గ్రామాల్లో ఉన్నట్టుగా ఇక పల్లెటూరు వాతావరణం కానివ్వండి, అదే విధంగా చూసుకున్నట్లయితే రోడ్లు కానివ్వండి పూర్తి స్థాయిలో ఒక విధంగా చూసినట్లయితే ఈ పక్కనంతా కూడా అదే విధంగా యొక్క పశువుల పేడతో అలిగినటువంటి యొక్క రకమైన ఏదైతే వేస్ట్ వాటర్ నుయ్యిలు కానివ్వండి, పాత తరంలో కూడా నుయ్యిలు ఉండేవి. అదే విధంగా నూతిని కూడా ఈ నూతిలోంచే యొక్క మోటార్లు రానప్పుడు కూడా నూతుల్లోంచే వాటర్ తోడుకునే పరిస్థితి గ్రామ స్థాయిలో ప్రజలు ఉండేవారు. వారందరికీ మరొకసారి ఏదైతే పూర్వ గ్రామాల్లో ఏదైతే పల్లెటి వాతావరణంలో ఏదైతే గ్రామాల్లో కనబడేమో అదే విధంగా పూర్తిగా కూడా మనకి ఇక్కడ ఏర్పాటు అయితే మొదలు కనబడుతున్నాయి. పూర్తిగా ఇక్కడ చూసినట్లయితే అమ్మవారి తెలుసమ్మవారు ఏర్పాటు జరుగుతుంది. అదే విధంగా ఏదైతే ఈ యొక్క కోనసీమకు సంబంధించిన చరిత్రలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పచ్చడి కోనసీమ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంలో అయితే మాత్రం ఈ రోజు ఎవరైతే కార్మిక శాఖ మంత్రి సుభాష్ అయితే మాత్రం పూర్తిలో రామచంద్ర పండుగ సంక్రాంతి సంబరాలని చెప్పగానే పూర్తిలో అనేక రకాలుగా ప్రజలందరికీ ఇక్కడ వచ్చే ప్రజలందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు గుర్తు చేసుకునే విధంగా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రజలందరూ కూడా ఇక్కడైతే మాత్రం ఈ యొక్క ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ధాన్యం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ఏర్పాట్లుగా ఒకసారి బయలు కూడా ఒకసారి ఏదైతే సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటున్నారు, ఈ యొక్క సెట్టింగ్ ఎలా ఉంది, అసలు ఏంటి మీ పాత్రలుగా చూస్తున్నారు ఎలా ఉంది? చాలా బాగుందండి, బాగా చేశారు. అంటే పూర్వం నుంచి ఉన్న ఎన్ని కనబడుతున్నాయి కదా పాత తరంలో గ్రామాల్లో ఇలాంటివి ఉండేవి కదా, మీకు ఎలా అనిపిస్తుంది చూసిన తర్వాత? గుర్తొస్తున్నాయండి ఇవన్నీ అదే విధంగా పూర్తిలో ఇక్కడ చాలా మంది సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే పాత తరం మర్చిపోయేమా అన్న తరుణంలో అయితే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో పూర్వీకులు అదే విధంగా పల్లెటూరు గ్రామాల్లో ఉన్న ఏదైతే ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు చూసిన ఒక పక్క గోదావరి ఒక పక్క ఏమో పూరిళ్ళు ఎన్ని కూడా ఉన్నాయి కదా, మీకు పాతతరం గుర్తుకు వస్తుంది గ్రామాల్లో ఉన్న పెరిగిన బయటకు వెళ్ళే వాళ్ళు కదా, మీరు ఎలా అనిపిస్తుంది మీకు పాతతరం చూడగానే ఇక్కడ సిటీలోకి వెళ్ళి రాగానే మళ్ళీ ఎన్విరాన్మెంట్ అది మళ్ళీ కొత్తగా చూస్తాం అనుకోలేదు. సో థ్యాంక్ యూ సుభాష్ గారు. మళ్ళీ అదంతా మేము చూడలేదు ఇంత ముందు. ఇక్కడ ఉన్నవి ఎలా అనిపిస్తుంది ధాన్యం రాసులు కానివ్వండి, ఒక పేడతో అలికిన ఇల్లు కానివ్వండి, ఎలా ఉన్నాయి? అవంతా చూడలేదు మేము, ఇప్పుడు మళ్ళీ మాకు చూపించారు. తప్పి కొత్తగా ఉంది, దొరికి ఇలా ఉండేదా అని చెప్పి తెలిసేలా చేశారు. మళ్ళీ మీరు ఎక్కడ వర్క్ చేస్తారు? మీరు ఎక్కడ? మేము హైదరాబాద్ లో ఉంటాం, మా పల్లెటూరు. అంటే ఈ ఊరికి రాగానే మీకు పాతరం గ్రామాలు చిన్నప్పుడు నుండి ఏమన్నా మీకు తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి చూడగానే? అవి ఆ పెంకుటిల్లు అవి అలా ఉండేది ఇది వరకు, మా ఇల్లు అవన్నీ మా ఇళ్ళలో మారిపోయి మళ్ళీ అవి గుర్తు రావడానికి అవకాశం దొరికింది. అవన్నీ చూసి అవి గుర్తొస్తున్నాయి. మరి మీరు చెప్పండి ప్రస్తుతం ఎలాగుంది అసలు ఈ యొక్క పాత తరం సంబంధించిన గ్రామాల్లో జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే ప్రకృతి సౌందర్యం కలిగి ఉన్నాయి కదా, ఏ విధంగా అనిపిస్తుంది? బాగా రిక్రియేట్ చేశారు. చిన్నప్పుడు ఒక 50 చూసినవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ చూసినట్టుంది. కోనసీమ ఇవన్నీ ఒకే చోట అన్ని కూడా ఒకేసారి చూసినట్టుగా అనుకో చాలా బాగుంది. ఇలాంటివి మళ్ళీ జరుగుతూ ఉండాలి. ఇదే విధంగా చూసుకున్నట్లయితే రామచంద్రపురం పేరు చెప్పగానే రామచంద్రపురంలో ఉన్న కోట కూడా ఏర్పాటైపోయింది. పుస్తకాలు ఇక్కడ చూసినట్లు జరుగుతుంది. మనం ఒకసారి చూసుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్.